ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఫోటోలో ఉన్న మనిషికి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వచ్చి మాట్లాడేలాగా చేయొచ్చు. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ మీద అప్లై చేశాను, ఒకసారి చూడండి. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. నీవు ఎప్పుడు పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడు చేయని కృషి చేయాలి. నేను నా తరువాత సినిమా పవన్ కళ్యాణ్తో చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి వెబ్సైట్ లింక్ వచ్చేటప్పటికి d-id.com. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం ఈ వెబ్సైట్ లోకి వస్తారు. ఈ వెబ్సైట్ లో ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా లాగిన్ మీద క్లిక్ చేయడం మనకి ఈ పేజ్ వచ్చుద్ది. కింద మనకి గెస్ట్ అని కనబడుతుంది కదా, ఈ గెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లాగిన్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఈ పేజ్ వచ్చుద్ది. కింద మనకి కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే మనకున్న జీమెయిల్ అకౌంట్స్ అన్నీ కనబడతాయి. ఇందులో నేను ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నా. ఇక్కడ డైరీ ఫామ్ అని ఉంది కదా, ఈ మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నా. కింద మనకి డైరీ ఫామ్ 20 క్రెడిట్స్ లెఫ్ట్ అని ఉంది కదా, దీని గురించి డీటెయిల్గా లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ క్రియేట్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ అన్ని డీటెయిల్గా చూడాలి అంటే సిఆల్ అనండి. ఇక్కడ హెచ్క్యూ అని ఉంది. హెచ్క్యూ అంటే హై క్వాలిటీ. అదే మనం కిందకి వెళ్ళాం అనుకోండి, హెచ్క్యూ కానీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ హెచ్క్యూ యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా పర్చేస్ చేయాలి. కానీ ఈ హెచ్క్యూకి కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ నాకు ఈ క్యారెక్టర్ కావాలనుకోండి, దీని మీద క్లిక్ చేశానంటే ఈ క్యారెక్టర్ వచ్చుద్ది. ఇప్పుడు ఈ క్యారెక్టర్కి నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి, ఇక్కడ బీజీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నాకు నచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటా. అలాగే ఈ క్యారెక్టర్ నాకు ఏ సైజులో కావాలి, మీరు వెర్టికల్ అన్నారంటే మనం యూట్యూబ్ షార్ట్స్కి అలాగే ఇన్స్టాగ్రామ్కి ఇవన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. అయితే నార్మల్గా స్క్వేర్ పెడుతున్నా. అదే మనకి కింద ఉన్న హెచ్క్యూ కానీ ఉన్నాయి కదా, వీటి మీద డబుల్ క్లిక్ చేసామంటే ఇది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం బీజీ కలర్ యాడ్ చేయడానికి ఉండదు. నాకు ఇదేమీ కాదు, నాకు నచ్చిన ఫోటో మాట్లాడేలా చేస్తా. దానికోసం ఇక్కడ యాడ్ అని ఉంది కదా, ఈ యాడ్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్తో అయితే మాట్లాడిద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. మనకి ఆ ఇమేజ్ యాడ్ అయింది. ఈ ఇమేజెస్ నేను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకి లెక్సికా ఆర్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మనకి హెచ్డి ఇమేజెస్ వస్తాయి, అది కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ సెర్చ్లో హిందూ సెయింట్ టైప్ చేసి స్విచ్ అని అనుకోండి, ఇలా మనకి ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేసి స్విచ్ అంటారో దానికి రిలేటెడ్గా ఇమేజెస్ అన్నీ హైలైట్ అవుతాయి. సపోజ్ నాకు ఈ ఇమేజ్ నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఇమేజ్కి రిలేటెడ్గా ఇంకా ఇమేజెస్ అనేవి హైలైట్ అవుతాయి. సపోజ్ ఇక్కడ నేను డౌన్లోడ్ అన్నానంటే ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇలా హెచ్డి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేశా. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ మాట్లాడడానికి మనకి టెస్ట్ కావాలి. మీరు తెలుగు అయితే తెలుగు టెస్ట్ ఇక్కడ పేస్ట్ చేయాల్సి వచ్చుద్ది. లేదు ఇంగ్లీష్ హిందీ అయితే దానికి తగ్గట్టుగా ఆ టెస్ట్ కాపీ చేసి ఇక్కడ మనం లాంగ్వేజ్ అనేది చేంజ్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ నాకు టెస్ట్ కావాలి కదా, మీరు ఓన్గా టెస్ట్ టైప్ చేయాలి అంటే ఇక్కడ నేను ఆల్రెడీ గూగుల్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకున్నాను. చేసుకోవడం వల్ల ఇక్కడ నేను తెలుగు అని పెట్టి నాకు ఏ టెస్ట్ కావాలో ఆ టెస్ట్ ఇక్కడ టైప్ చేసుకుంటాను. మనం ఏ పని చేసిన మంచి పనే చెయ్యాలి. ఇక్కడ ఒకవేళ చిన్న మిస్టేక్స్ వచ్చినా ఇక్కడ మీరు స్ట్రెచ్ చేస్తారు కదా, స్ట్రెచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. టెస్ట్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తా.
ఇదో మెథడ్. ఇలా కాకుండా ఇంకో విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చి తెలుగు కొటేషన్స్, ఇక్కడ టెస్ట్ ఉంటుంది కదా, మీకు ఏ టెస్ట్ కావాలో ఆ టెస్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ అంటారు, ఈ వీడియోలోకి వచ్చి పేస్ట్ చేస్తారు. నేను ఆల్రెడీ టెస్ట్ టైప్ చేసి సేవ్ చేసి పేస్ట్ చేశా కదా, ఈ టెస్ట్ మీరు వినాలి అన్నా వినొచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, మనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు తెలుగు. నేను ఇక్కడ తెలుగు సెట్ చేసుకుంటున్నా, తెలుగు ఇండియా. నెక్స్ట్ మనకి వాయిస్ మేల్ వాయిస్ కావాలా ఫిమేల్ వాయిస్ కావాలా? మేల్ అయితే మోహన్ సింగిల్ వాయిస్ ఉంది, ఫిమేల్ అయితే 2 వాయిసెస్ ఉన్నాయి. సపోజ్ నేను ఫిమేల్ వాయిస్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లే చేశాను అనుకోండి, మనం ఏ పని చేసినా మంచి పనే చేయాలి. చూసారు కదా, ఈ వాయిస్ వచ్చింది. ఇందులో సెకండ్ ఫీమేల్ వాయిస్, ఇది సెలెక్ట్ చేసి ప్లే చేసామంటే మనం ఏ పని చేసినా మంచి పనే చేయాలి. మనకి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మేల్ కాబట్టి ఇక్కడ మోహన్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి వింటున్నా. మనం ఏ పని చేసినా మంచి పనే చేయాలి. ఇలా మనం టైప్ చేసైనా చేయొచ్చు, లేదంటే ఇందాక కాపీ తీసుకున్నా కదా అది పేస్ట్ చేస్తున్నా. ఇది ప్లే చేసామంటే చాణక్య నీతి ప్రకారం విద్యార్థులు యువత ఎప్పటికీ తప్పుడు సహవాసాలకు దూరంగా ఉండాలి. నాకు ఇలా కాదు, వాయిస్ వరకు నాదే ఉండాలి, నేను మాట్లాడింది ఈ క్యారెక్టర్కి అప్లై అవ్వాలి అంటే ఇక్కడ ఆడియో అని ఉంది కదా, మీ దగ్గర ఉన్న MP3 ఫైల్ ఇక్కడ అప్లోడ్ యువర్ ఓన్ ఆడియో మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ మనకి ఫార్మాట్లు కూడా ఉన్నాయి, MP3, MP4, వేవ్, అది కూడా 15 MB బిలో ఉండాలి. నేను ఇదేమీ కాకుండా సింపుల్గా ఇలా టెస్ట్ ఇచ్చాను, నెక్స్ట్ ఇక్కడ తెలుగు పెట్టాను, నెక్స్ట్ వాయిస్ మేల్ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ జనరేట్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీనికి ఇక్కడ మనకి 20 క్రెడిట్స్ ఉంటాయి కదా, అందులో 1 క్రెడిట్ ఖర్చు అవుతుంది. జనరేట్ అంటున్నా, మనకి వీడియో క్రియేట్ అయింది. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవడమే. ఈ వీడియో మీదకి వెళ్ళంగానే ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అనండి. డౌన్లోడ్ అనడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి ప్లే చేస్తున్నా. చాణక్య నీతి ప్రకారం విద్యార్థులు యువత ఎప్పటికీ తప్పుడు సహవాసాలకు దూరంగా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా మనం యూట్యూబ్ లో షార్ట్స్ కూడా క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ఇంకా క్రెడిట్స్ విషయానికి వస్తే ఇక్కడ 20 క్రెడిట్స్ లో 1 క్రెడిట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ 20 క్రెడిట్స్ జీరోలోకి వస్తాయో ఈ వెబ్సైట్ ఇంకా రన్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అలా కాదు, నా దగ్గర మనీ ఉంది, నేను పర్చేస్ చేసుకుంటాను అంటే ఇక్కడ ప్రైజింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే మనకి ట్రయల్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ మనం యూస్ చేస్తున్నాం 20 క్రెడిట్స్ ఇస్తాడు. అదే మీకు పర్ మంత్ ఎన్ని క్రెడిట్స్ కావాలి, సపోజ్ ఇక్కడ 40 ఉంది కదా, నాకు ఒక 64 క్రెడిట్స్ కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసామంటే మనం $7.5 వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ ప్లాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కింద వచ్చుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.